హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కూల్ ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. ఈ నోటిఫికేషన్ అయితే ఉందండి. సో మంచి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మంచిగా జాబ్ కొట్టి లైఫ్ సెట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇటువంటిది మళ్ళీ రాదు. ఇది మన చరిత్ర తిరిగి రాసే ఉద్యోగాలని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఏవో ఆఫీసర్ జాబ్స్ అండి ఇవి. ఇందులో చేరగానే మనకు జీతం వచ్చేసి 90,000 వరకు అయితే వచ్చేస్తుంది. ఇలాంటి జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎటువంటి అనుభవం అక్కర్లేదు, సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇది ఎవరికి తెలియదండి. మీకోసం, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం వీటిని వెతికి మరీ వేకెన్సీస్ని అయితే రెడీ చేశాను. సో మీరు చూడగానే అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పటికే లేట్ అయింది, మీరు లేట్ చేయకండి. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ విధానం మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే చేరుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు టోటల్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మొత్తం వివరించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మరియు ఇక్కడ ఇక్కడ పే స్కేల్ విధానం చూసుకున్నట్టయితే మనకి మెన్షన్ చేశాడండి క్లారిటీగా. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమ్యుల్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి బేసిక్గా మనకి 50,925 రూపీస్ అయితే మనకి బేసిక్ పే ఉంది. అలాగే అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉన్నాయండి. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అలవెన్సెస్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో అవి సపరేట్గానే ఉంటాయి. 96,765 అలవెన్సెస్తో కలుపుకొని మనకి పే స్కేల్ అయితే వస్తుందని చెప్తున్నాడు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంత మంచి పే స్కేల్ ఉన్నదాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇది లైఫ్ సెట్ అయ్యే జాబు. మీకు ఇంతకంటే మంచి నోటిఫికేషన్ మళ్ళీ రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన శుభవార్త. మీరు అసలు స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క వివరాలు కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో పొందుపరచబడుతుంది. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, గవర్నమెంట్ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ వాటికి సంబంధించిన ప్రాసెస్ అండ్ డేట్ వివరాలు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 12th జూన్కి స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి, మొన్ననే స్టార్ట్ అయిపోయినాయి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 3rd జూలై అండి. సో మనకు టైం తక్కువే ఉంది. సో అప్లికేషన్ చేసుకోండి. సో ఆల్రెడీ ఎగ్జామినేషన్ వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆన్లైన్లో మీరు ఒకసారి దీన్ని క్లియర్గా చెక్ చేసుకొని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని ఇందులో చూసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి. మనకి పేమెంట్ అనేది, అప్లికేషన్ ఫీజు అనేది 12th జూన్ టు 3rd జూలై లోపే పే చేయాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఎగ్జామినేషన్ కూడా ముందే ఇక్కడ రిలీజ్ చేసి పెట్టాడు చూడండి. 20th జూలైకి ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తున్నాడు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 31st ఆగస్ట్లో ఉంటుందని చెప్తున్నాడు. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. క్యాండిడేట్స్ విల్ అప్లై త్రూ ఆన్లైన్ ఓన్లీ. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేయాలని ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్గా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ పోస్టులు మరియు వాటి యొక్క వేకెన్సీస్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తాడు. స్పెషలిస్టులు వచ్చేసి ఇక్కడ చూడండి, డాక్టర్స్ అంటండి, ఎంబీబీఎస్ మొత్తం 94 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధమైన ఎంబీబీఎస్కి 10 వేకెన్సీస్ అని, లీగల్ అని 20 వేకెన్సీస్, ఫైనాన్షియల్కి వచ్చేసి 20 వేకెన్సీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసి 20 వేకెన్సీస్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి 20, అండ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ స్పెషల్ బ్యాకింగ్ నుంచి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ 1, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నుంచి 1, మొత్తం 96 వేకెన్సీస్ మనకు ఉన్నాయి. అలాగే డిసిప్లైన్, ఇక్కడ జర్నలిస్ట్కి వచ్చేసి 170 వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే కేటగిరీస్ వైజ్గా రిజర్వేషన్ పరంగా కూడా డివైడ్ చేశాడు వేకెన్సీస్ని. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మనకి పోస్టులు డివైడ్ చేసి పెట్టాడు. సో మీరు
మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందని ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాడు. వన్ డిసిప్లిన్ ఓన్లీ అంటే సిటిజన్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ మిగతాయి కూడా ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, నేపాల్, భూటాన్, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశాడు సపరేట్గా. అలాగే ఇక్కడ మనకి మిగతా విషయాలు చూసుకున్నట్టయితే మనకి ఇందాక పే స్కేల్ చూసుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి మెన్షన్ చేశాడు. ఈ డాక్టర్స్ ఎంబీబీఎస్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ చేసి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడండి. మెడికల్ డిగ్రీ లేదా పీజీలో మెడికల్ డిగ్రీ చేసి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ లీగల్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా అని ఇచ్చాడండి. ఫ్రమ్ ఇందులో 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 56% అయితే లీగల్ ఆఫీసర్స్కి అయితే అవకాశం అవుతుంది. అలాగే ఫైనాన్స్కి సంబంధించి చార్టెడ్ అకౌంట్ సిఏ చేసి ఉండాలని చెప్తున్నాడండి. అలాగే లేదా బీకామ్ ఎంకామ్ అయి ఉండాలి. ఇందులో కూడా 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఎంసీఏ ఫ్రమ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ, బీటెక్, ఎంటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ వచ్చేసి ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ టుగెదర్ ఆఫ్ డిప్లొమా అని ఇచ్చాడు. సో ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎన్నో వీడియోస్ చేసి ఉంటాను, మీరు అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను. సో చూసుకుని అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ జర్నలిస్ట్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ చేసి ఉండాలని చెప్తున్నాడు. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీట్ అని ఇచ్చాడు. సో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది జర్నలిస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు మెన్షన్ చేసిన విధంగా మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరియు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చాడు. ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. పీడబ్ల్యూ క్యాండిడేట్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఇచ్చాడు 5 ఇయర్స్. ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదండి, దీంట్లో మనకు మెన్షన్ చేసిన విధంగా అదైతే గమనించగలరు. సో మరి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగట్లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతున్నాడు. అలాగే దీనికి సంబంధించిన మిగతా వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్టయితే దీంట్లో పేస్ 1, పేస్ 2 అనేది ఇప్పుడు పేస్ 1కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫర్ ఆల్ డిసిప్లిన్స్ అని ఇచ్చాడు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మొత్తం మనకి 100 మార్క్స్ ఉంటాయండి. సో 60 మినిట్స్ టైం ఉంటుంది, 1 అవర్ టైం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ రీజనింగ్ అబిలిటీ నుంచి 35 మార్క్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మనకైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందని మెన్షన్ చేశాడు. టోటల్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. ఇక్కడ మనకి పేస్ 2కి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో దీనికి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుందంట. ఆబ్జెక్టివ్ టెస్ట్లో 250 మార్క్స్ ఉంటాయండి టోటల్ మనకి. సో దీంట్లో టైం వచ్చేసి మనకి 3 అవర్స్ టైం ఉంటుంది. టెస్ట్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే టెస్ట్ జనరల్ అవేర్నెస్, అలాగే టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఇచ్చాడు. మొత్తం 250 మార్క్స్ 250 క్వశ్చన్స్. మనకి 3 అవర్స్ టైం ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. అలాగే స్పెషలిస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. టెస్ట్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండి. అలాగే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 40 మినిట్స్ 40 క్వశ్చన్స్ అండి, 40 మార్క్స్ ఉంటాయి. అలాగే
టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసి 40 ఉంటాయి సేమ్. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ కూడా 40 ఉంటాయి. టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి కూడా సేమ్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ ఉంటాయి. 35 minutes టైం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది మెన్షన్ చేస్తారు. దీంట్లో టోటల్గా 250 మార్క్స్ ఉంటాయండి. 250 క్వశ్చన్స్ ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మనకి డ్యూరేషన్ ఇచ్చాడు, టైం డ్యూరేషన్ ఇచ్చాడు, దేనికి ఎంత అనేది అంతే. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే మనకి మెన్షన్ చేయలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందండి అంతే. జనరల్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసి. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అండి ఇది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్కి 250 రూపీస్ ఉంది. మిగతా క్యాండిడేట్స్ మొత్తానికి 1000 రూపీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు, జిఎస్టీ కాకుండా. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి మన ఏరియాలోనే ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ phase 1కి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాంకి సంబంధించి ఇచ్చాడు, విజయవాడ, విశాఖపట్నం అని. అలాగే అండ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఏరియాలు ఇచ్చాడు, బీహార్ నుంచి ఏరియాలు ఇచ్చాడు, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, చాలా ఏరియాల నుంచి ఉన్నాయి. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి మాత్రమే మనకి సెంటర్స్ అవసరం. ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్టే హైదరాబాద్ మరియు రంగారెడ్డి నుంచి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే phase 2కి సంబంధించి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుందంట phase 2 డైరెక్ట్ మెన్షన్ చేశాడు. ఇక మిగతా అన్నీ మనకు అవసరం లేనివి ఇవన్నీ, ఎందుకంటే మన లోకల్ కాదు కాబట్టి. ఒకవేళ మీరు వేరే స్టేట్ నుంచి చూసిన వాళ్ళైతే ఒక అప్లికేషన్ చేసుకునే విధానం అయితే చూసుకోండి. ఆ యొక్క ఏరియాకి సంబంధించిన వాళ్ళు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఆన్లైన్ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే 12th, 6th నుంచి స్టార్ట్ అయింది. 7th మంత్ లాస్ట్ డేట్. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా అప్లై ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం లింక్ ప్రాసెస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు 15 minutes దాటిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే నాకు కామెంట్ తెలియజేయండి, మీకు అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో బెటర్ పొజిషన్లో ఉంటే వాళ్ళు కూడా చెప్పలేం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.